ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతారా ప్రాజెక్టు తొలి వసంతం పూర్తి చేసుకుంది. ఈ ఒక్కేడాదిలో ఎన్నో వన్యప్రాణులకు ప్రాణం పోసింది వంతారా. మూగ జీవాలను సంరక్షించి మరో జీవితాన్నిచ్చింది. అనంత్ ముఖేష్ అంబానీ స్థాపించిన ఈ సంస్థ పెద్ద పిల్లులు, సరీసృపాలు, కోతులు, పక్షులు సహా వేలాది అడవి జంతువులకు ఆరోగ్యం ప్రసాదించింది. గతేడాది కాలంలో వంతారా వెటర్నరీ వైద్య బృందాలు ఎన్నో జంతువులకు, పక్షులకు అనేక చికిత్స చేశాయి. వాటి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి వాటి సహజ నివాస ప్రాంతాల్లో విడిచిపెట్టారు. 250కి పైగా ఏనుగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు, దీర్ఘకాల సంరక్షణ అందించింది. అలాగే వేలాది మొసళ్లకు కూడా నిరంతర సంరక్షణ అందిస్తోంది. భారత్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా సహకారం అందిస్తూ కరుణ, సంక్షేమం, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్న గ్లోబల్ సంరక్షణ నమూనాగా వంతారా ఎదిగింది. మొదటి ఏడాదిలోనే అనంత్ అంబానీ ప్రతిష్టాత్మక గ్లోబల్ హ్యూమన్ అవార్డును అందుకున్నారు. వంతారా సంస్థకి అంతర్జాతీయ స్థాయిలో సభ్యత్వాలు, గ్లోబల్ హ్యూమన్ కన్జర్వేషన్ సర్టిఫికేట్ 2025, ప్రాణిమిత్ర అవార్డు లభించాయి. భవిష్యత్తు తరాల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన పెంచేందుకు వేలాది మంది పిల్లలని అవుట్రీచ్ కార్యక్రమాల ద్వారా భాగస్వామ్యం చేసింది. ప్రతిరోజు వేలాది జంతువులకు సంరక్షణ కల్పిస్తున్న వంతారా 1,56,000 కిలోల నాణ్యమైన ఆహారాన్ని తయారు చేస్తుంది. 50 ఉష్ణోగ్రత నియంత్రిత వాహనాల ద్వారా ఈ ఆహారం పంపిణీ చేస్తుండగా 200 మంది నిపుణులు పనిచేస్తున్నారు. అదనంగా 1000 మందికి పైగా రైతులు పశుగ్రాసం, జంతువులు తినే ఆహారాన్ని పండిస్తున్నారు. గుజరాత్ అటవీ శాఖతో భాగస్వామ్యంలో బర్డా వన్యప్రాణి అభయారణ్యంలో 53 చుక్కల జింకలను విడుదల చేయటం ముఖ్య ఘట్టంగా నిలిచింది. అలాగే ఇండోనేషియాలో స్నేక్ నెక్ తాబేళ్లను సహజ వాతావరణంలోకి తిరిగి పంపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవన్నీ శాస్త్రీయంగా పర్యావరణ పునరుద్ధరణకు వంతారా కట్టుబాట్లను చూపిస్తున్నాయి. పంజాబ్లో తీవ్రమైన వరదలు సంభవించినప్పుడు వంతారా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంది. వేలాది జంతువులను రక్షించడంతో పాటు 1 మిలియన్ మందికి పైగా ప్రజలకు సాయం చేసింది. ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత వంతారా ఒక సమగ్ర సైన్స్ నేతృత్వంలోని పరిరక్షణ పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. రక్షణ, పరిశోధన, పునర్నిర్మాణం, సమాజ నిశ్చితార్థాన్ని స్థాయిలో ముందుకు తీసుకువెళ్తోంది. వంతారా హృదయంలో కరుణామయమైన లక్ష్యం ఉంది. అందుకే వన్యప్రాణుల్ని రక్షిస్తూ భవిష్యత్తుకి దోహదపడే పరిరక్షణ ప్రభావాన్ని సృష్టిస్తోంది.